తులారాశి వారికి ఒకేసారి 4 కోరికలు తీరబోతున్నాయి. అయితే కోరికలు అనేవి చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అవి నెరవేరేయి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన, ఆ యొక్క కృప మనపై ఉంటే మాత్రమే మనం ఆ కోరికలను గాని ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ప్రస్తుతం తులారాశి వారికి రాబోతుంది. ఒకేసారి 1 కాదు 2 కాదు ఏకంగా 4 కోరికలు తీరబోతున్నాయి. మీకు వచ్చేటువంటి ఈ యొక్క మార్చి నెలలోపు 4 శుభవార్తలు ఒకేసారి వినబోతున్నారు. మీరు కోరినటువంటి కోరికలు పెళ్లి లేదా సంతానం లేదా ఎవరైతే విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారో లేదా ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ఇటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడేందుకు ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఆ లక్ష్మీదేవి యొక్క కృప మీపై భారీగా ఉండబోతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఈ రాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి ఏమైనా బ్రాహ్మణులకి నల్ల నువ్వుల్ని గాని తెల్ల నువ్వుల్ని గాని దానమిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీపై నరదిష్టి నరఘోష వంటివి తీవ్రమైనటువంటి రూపం దాల్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి తులారాశి వారికి విముక్తి కలిగేటువంటి సమయం ఆసన్నమైంది. తులారాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుల విషయంలో గాని మీకు తెలియని వ్యాపారంలో గాని పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ వ్యక్తిగత విషయాలను గాని సీక్రెట్ విషయాలను గాని మీ యొక్క వ్యక్తిగత గోప్యతను ఇంకా చెప్పేటువంటి విషయాలను వేరే వ్యక్తులకు చెప్పేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. దీనివల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉండవచ్చు. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎప్పుడు కూడా చూడనటువంటి ఇక మీరు ప్రదేశాలను పక్కన పెడితే ఇక సంఘటనలు మీ జీవితంలో చూడబోతున్నారు. మీకు మరేమైనా సమస్యలు లేదా పరిష్కారం కోసం కావాలి అంటే పైన కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు చెప్పినట్లయితే వెంటనే పరిష్కారం చూపించబడును.